మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శరీరావయవాలు కాల్చిన ఆనవాలను పోలీసులు సేకరించారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాల్చిన ఆనవాలలో DNA సేకరించారు. దొరికిన DNAతో పాటు పిల్లల DNAతో పోలీసులు టెస్ట్ చేయనున్నారు. మరోసారి గురుమూర్తిని పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా నిందితుడు గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే వాసన వచ్చిందని, అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని గురుమూర్తికి సంబంధించిన విషయాలను పోలీసులకు చెప్పారు పిల్లలు. చేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నా విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని మరోసారి చెరువు వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా గురుమూర్తికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో భార్యను వదిలించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే గురుమూర్తి హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాసేపట్లో పోలీసులు మరిన్ని కీలక ఆధారాలు సేకరించనున్నారు. ఇక గురుమూర్తి ఉంటున్న ఇంటి నుంచి అవశేషాలను పడేసినట్లుగా చెబుతున్న జిల్లేలగూడ చెరువు వరకు ఉన్న అన్ని సీసీ కెమెరా DVRలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 16 నుంచి మాధవి కదలికలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంట్లోనే ఆమె హత్య జరిగి ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు. శరీర భాగాలను డ్రైనేజ్ లో వేశాడేమో అనే అనుమానంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లోని అన్ని డ్రైనేజ్ మ్యాన్హోల్లను తెరిపించి పరిశీలించారు. అయినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తిని మీర్పేటలోని పోలీసులు విచారించారు. విషయం బయటకు పొక్కడంతో అతడిని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సరూర్ నగర్ SOT నుంచి మా ప్రతినిధి స్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఈ కేసుకు సంబంధించి అనేక ట్విస్టులు వస్తూ ఉన్నాయి. ఒకసారి కనిపించట్లేదంటారు, ఒకసారి ఏమో నేనే చంపానని చెప్పినప్పటికీ కూడా ఆధారాలు లభించలేదు. ఈ రోజు DNA లభించినట్టుగా తెలుస్తోంది. మరొకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలున్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి. ఆశా మీర్పేటలో సంచలనం సృష్టించినటువంటి ఈ వెంకటమాధవి హత్యకు సంబంధించి ఆమె హస్బెండ్ ఒకవైపు రామూర్తికి సంబంధించిన విషయంలో ఆయనకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. ఆయనకు సంబంధించి ఇప్పటికీ ఆయన గతంలోనే ఆయన మిలిటరీలో పనిచేశాడు. ఆ తర్వాత ఎక్స్-సర్వీస్మెన్స్గా ఉన్నటువంటి ఆయన ఈ నెల 16వ తేదీన మా భార్య వెంకట మాధవిని ఒకవైపు ఇంట్లోనే హత్య చేసి ఆమె మొత్తం ఆ బాడీని మాయం చేసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మొత్తం మీర్పేట పోలీసులు కావచ్చు, ఎల్బీనగర్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక కీలకమైనటువంటి క్లూస్ను సేకరించే పనిలో పడింది. ఏదైనా కేసు అతను ఒప్పుకున్నప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి కోర్టు ముందు ప్రవేశపెడితే ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండాలి కాబట్టి వాటి విషయంలో పోలీసు యంత్రాంగం కొంత పటిష్టంగా దీన్ని రూపొందించే పనిచేస్తుంది. ఆయన ఇంట్లోనే ఆ భార్య చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఒకవైపు చాప్ చేసి వాటిని కుక్కర్లో ఉడికించి వాటిని ఎండబెట్టి జిల్లాలో కూడా చెరువులో కలిపానని చెప్పేసి గురుమూర్తి చెప్పినప్పటికీ కూడా ఆ గురుమూర్తికి ఇచ్చినటువంటి స్టేట్మెంటే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అనేక రకాల ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. జిల్లాలో కూడా చెరువులో గాలించారు. స్థానికంగా ఉన్నటువంటి CCTV ఫుటేజ్ అంతా కూడా జిల్లాలో పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి మొత్తం ఆయన డ్రైనేజ్ మ్యాన్హోల్లో ఉన్నటువంటి అనేక రకాల ఆధారాలను సేకరించే పనిచేశారు. వీటితో పాటు ఈరోజు SOT కార్యాలయంలో ఆయనను మరోసారి విచారిస్తున్నారు. ఆయన గురుమూర్తి చెప్పినటువంటి ఆధారాలకు సంబంధించి ఆయనకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ కోణంలోనే భార్యను హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం భాగంగానే ఆమె శరీరాన్ని మొత్తం మాయం చేశారనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆయన ఇంట్లో పలు కీలకమైనటువంటి అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పలు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది. ఇన్ఫ్రారెడ్ లైట్ ఉపయోగించి ఇంట్లో ఆ బ్లడ్ మరకలు ఉన్నట్టుగా కూడా గుర్తించినటువంటి పోలీసులు వాళ్ళ పిల్లల నుంచి కొన్ని మరిన్ని వివరాలు రాబట్టారు. తన తల్లి 16వ తేదీ నుంచి కనిపించట్లేదు. సంక్రాంతి పండుగకు ఊరెళ్ళొచ్చినటువంటి పిల్లలు తండ్రిని తన తల్లి ఎక్కడుందని చెప్పలేదని చెప్పేసి పిల్లల నుంచి కొన్ని స్టేట్మెంట్స్ అయితే పోలీసులు సేకరించారు. ఒకవైపు ఇంట్లో ఆమె తలను మాయం చేసే సందర్భంగా కొన్ని వెంట్రుకలు ఇంట్లో కాలబెట్టినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి కొన్ని అవశేషాలని ఉన్నటువంటి మిగతా వాటిని అవశేషాలని పోలీసులు గుర్తించారు, వాటిని సేకరించారు. వాటి ఉన్నటువంటి DNA శాంప్లింగ్ చేయబోతున్నారు. ఆమె వెంట్రుకల్లో ఉన్నటువంటి DNA అదేవిధంగా పిల్లల DNAను సరిపోల్చి ఆ వెంకటమాధవి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఒక సాంకేతికపరమైనటువంటి ఆధారాలు సేకరించి కోర్టు ముందు ప్రవేశపెట్టడం కోసం
పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే సరూర్నగర్ ఎస్ఓటీ కార్యాలయంలో అతన్ని గత 4 రోజులుగా విచారిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసు విభాగం కావచ్చు, సైబరాబాద్ పోలీసులు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి స్థాయి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అనేక రకాల శాస్త్ర సాంకేతిక మొత్తం అంశాలు కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ ముందు ఉంచి పూర్తిగా ఆధారాలు సేకరించి దీన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. గురుమూర్తి తనకు తాను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఒకవైపు కోర్టు ముందుకు వెళ్తే వాటిని ఆ కేసు నిలబడే విధంగా దాన్ని స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి పోలీసులు భావిస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి కేసు సంబంధించి ఆధారాలు లేకుండా కోర్టుకు ముందుకు పోతే అతను తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఒక చెప్పే స్టేట్మెంట్ కోర్టులో కనుక అతను తిరగబడితే పరిస్థితి తమకు అనుకూలంగా ఉండదని చెప్పి భావించినటువంటి పోలీసులు ఇప్పుడు పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ను పూర్తిగా ఆధారాలు సేకరిస్తారు. ఇంట్లో ఇన్ఫ్రారెడ్ లైట్ ను ఉపయోగించి రక్త మరకలను గుర్తించారు. ఆమె వెంట్రుకలను గుర్తించి అందులో డిఎన్ఏ శాంప్లింగ్ చేసి ఆ పిల్లల డిఎన్ఏతో సరిపోల్చి ఆమెనా లేదని కూడా చేయడం కోసం ఇప్పటికే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తానికైతే రోజుకొక కీలక మలుపు తిరుగుతున్నటువంటి మీరిపేట హత్య కేసుకు సంబంధించి ఇని మొత్తం అమానవీయమైన కోణంలో గురుమూర్తి చేసినటువంటి ఈ హత్యకు సంబంధించిన విషయంలో సర్వత్రా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. సొంత భార్యనే కడతీర్చినటువంటి గురుమూర్తికి సంబంధించిన విషయంలో స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, ప్రజలంతా కూడా ఇలాంటి ఇన్హ్యూమన్ వ్యక్తిని అమానవీయంగా చంపినటువంటి గురుమూర్తికి ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. తన భార్యకు సంబంధించి ఒకవైపు మరో భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని సొంత భార్యని కడతీర్చినటువంటి గురుమూర్తికి కఠిన శిక్ష పడేలా పూర్తి స్థాయిగా అన్ని రకాల ఆధారాలను కట్టుదిట్టంగా పోలీసులు రూపొందిస్తున్నారు. ఆశ.